హాయ్ అండి. ఈరోజు గుత్తి వంకాయ కూర అనేది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు వేరుశనగకాయ పప్పులు, తెల్ల నువ్వులు, ధనియాలు, ఎండు కొబ్బరి, శనగపప్పు, మినపప్పు అండి. వీటన్నిటిని అయితే ఆయిల్ వేసుకొని మంచిగా అయితే వేయించుకోవాలండి. మనం వంకాయలు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ అయితే తీసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసరికి కొంచెం ఆయిల్ అనేది వేసి శనగపప్పు, మినపప్పు, నువ్వులను అయితే మంచిగా వేయించుకోవాలండి. తర్వాత వేరుశనగకాయ పప్పులు ఉంటాయి కదండి, వాటిని కూడా వేయించుకోవాలండి. తర్వాత వచ్చేసరికి దానిలోనే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని కొబ్బరి, ఎండు మిరపకాయలను కూడా మంచిగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఈ విధంగా పౌడర్గా అయితే చేసుకోవాలండి. మరి కొంచెం బరగ్గా అయితే పట్టేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి పౌడర్ మరీ మెత్తగా లేకుండా తర్వాత వచ్చేసరికి వంకాయలను అయితే వాటర్లో వేసేసుకొని కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలండి కండ్రెక్కకుండా. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఆ పొడిని అయితే వంకాయలు అయితే 4 పాచలుగా కట్ చేసుకొని స్టఫ్ లోపల పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది వేసేసుకొని వంకాయలను అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుంటే మనకి గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోతుందండి. రెడీ అయిన తర్వాత కొంచెం పౌడర్ అనేది పైన చల్లుకున్నామంటే సూపర్ టేస్ట్ అయితే రెడీ అవుతుందండి. ఈ ప్రాసెస్తో ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్